హలో అండి. ఇక స్టోరీలోకి వెళ్తే త్రినాథ్ క్యారెక్టర్‌లో రవితేజ కనిపిస్తారు. పొల్లూరు గ్రామంలో అరటి తోటను చూసుకుంటూ అయ్యప్ప స్వామి భక్తుడిగా, తన కూతురు మనమ్మ అంటే ప్రాణంగా చూసుకునే తండ్రిగా ఉంటారు. కూతురు తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తండ్రితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు మనమ్మతో పాటు గ్రామంలోకి అమ్మాయిలు పక్క గ్రామానికి హై స్కూల్‌కి వెళ్లడంతో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత త్రినాథ్ జీవితంలోకి ఒక సమస్య వస్తుంది. తన కూతురి కోసం అతను చేసే పోరాటమే కథను ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే రవితేజ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, బేబీ నక్షత్ర యాక్టింగ్, హానెస్ట్ స్టోరీ టెల్లింగ్, జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సిలేరు అద్భుతమైన విజువల్స్, ఇంటెన్స్ సీన్స్. మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ప్రారంభంలో కథ కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని చోట్ల లిప్ సింక్ ఇష్యూస్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని డిప్స్ ఉంటాయి. క్రైమ్ ఏంజల్ కొన్ని ట్విస్ట్ కొత్తగా అనిపించవు. మొత్తానికి ఇరుముడి ఒక మంచి ఎమోషనల్ మూవీ. నేనైతే ఈ సినిమాకి 3.5 ఇస్తున్నాను. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.